నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మిమ్మల్ని దర్శించడానికి మీకు శుభవందనం తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. యేసు నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కాల సమయంలో మీలో కొంతమంది ఇంకనూ ఉపవాసంతో ఉన్నవారు వేచి చూస్తున్నారు. ఈరోజు ప్రత్యేకించి ఉపవాస ఫలితం పొందాలని మీరు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ వాక్యము కోసము ప్రభు ఏం మాట్లాడతాడో అని ఈ వాక్యము కోసము ఎదురు చూస్తున్నవారు మీలో చాలామంది ఉన్నారు. మీరు ధన్యులు. ప్రభు మిమ్మల్ని దర్శించాడు. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దిగులు లేదు. బీ హ్యాపీ, బోల్డ్ ఇనఫ్. ధైర్యముగా ఉండండి, విశ్వాసముతో ఉండండి. విజయం మీదే. గొప్ప ఫలం మీరు పొందున్నారు. ఈరోజు ప్రత్యేకించి ప్రభు మనతో మాట్లాడబోతున్న మరొక మాట మనం చూద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనము ఈ విధముగా యేసు మాటల్లో మనం చూద్దాం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండా లేదా? గమనించాలి. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరం పైబడి క్రితము ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. పెద్దలను, యాజకులను, ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను, బోధకులను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడంటే, వారొక ప్రశ్న వేశారు. నువ్వు క్రీస్తువా, అవునా కాదో మాకు తెలియచేమో అని అడుగుతున్నారు. నువ్వు క్రీస్తువా, నువ్వు అభిషక్తుడివా, నువ్వు మెస్సేవా, నువ్వు దేవుని కుమారుడివా, నువ్వు తెలియజేసుకోమని అడుగుతున్నారు. యేసు, అవును నేను క్రీస్తునే, నేను దైవ కుమారుడినే అని చెప్పిన వారు నమ్మకుండా ఉన్నారు. నమ్మటం లేదు. నజరేతులో నుండి మేలైనది ఏదైనా వచ్చునా అని నతన్యేలు ఫిలిప్తో అడిగిన ప్రశ్న యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలం. నిజమే. మానవాతురులు దైవ కుమారులు ఎలా కాగలరు, మానవులు దైవములు ఎలా కాగలరు అని గొప్ప ప్రశ్న ఆ రోజే కాదు, ఈ రోజును కూడా తలెత్తుచున్నది. గొప్ప ప్రశ్నగా మిగులుతూ ఉంది. కానీ ఆనాడే యేసు చెప్పాడు, మీరు బోధిస్తున్న, మీరు ధ్యానం చేస్తున్న ధర్మశాస్త్రంలోని రాయబడి ఉండలేదా? మీరు దైవమని నేను అని ఉన్నాను అని చెప్తున్నాడు. ప్రియులను గమనించాల్సింది, కీర్తనలు 82వ కీర్తన 6వ వచనములో చూసినప్పుడు, మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే చెప్పి ఉన్నాను అని రాసిన మాట యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపం చేస్తున్నాడు. ఏమనంటే, నేనే రాసి ఉన్నాను, అని ఉన్నాను, మీరు దైవములని అని ఉన్నాను అని రాయబడిన లేఖనము నిజమా కాదా, నమ్మరా అని తిరిగి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇందులో ఒక విషయం మనం గమనించాలి. కీర్తనకారుడు ద్వారా పలికిన మాట దేవాది దేవుడు నేనే చెప్పి ఉన్నాను అంటున్నాడు. ఆ నేనే చెప్పి ఉన్న నా మాటను నేను అని ఉన్నానని యేసు ఇక్కడ చెప్తున్నాడు. తండ్రకు దేవుడుగా ఉన్నవాడు ఇక్కడ కుమారుడని యేసు చెప్తా ఉన్నాడు. అనగా తండ్రకు దేవుడు ఆయనందున్నాడు, కుమారుడైన నేను ఆయనందున్నాను, మేము ఇద్దరము ఒకటే. ఆనాడు ఉన్నవాడును అన్నవాడును నేనే, ఈనాడు మనుష్య కుమారుడుగా మీతో మాట్లాడుతున్న వాడును నేను, ఆనాడు అన్నవాడునే. కీర్తన 82వ కీర్తన 6వ వచనంలో అన్నవాడును నేనే అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, నిన్న నేడో నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దైవము, ఆయన దేవుడు. నీవైతే నమ్ముచున్నావా? గమనించాల్సింది. మంచిది. అయితే గాక మరొక మాట 35వ వచనములో యోహాను సువార్త 10వ అధ్యాయములో ఏమంటాడంటే, ఎవనికి దేవుని యొక్క వాక్యము వచ్చెనో వాడు దైవమై ఉన్నాడు, వారు దైవములై ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. ఇదొక నిదర్శనముకు ఉదాహరణ. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? దేవుని యొక్క వాక్యము ఎవనికి వచ్చునో అని చెప్తా ఉన్నాడు. గమనించాలి, దేవుని యొక్క వాక్యం ఎవరికి వచ్చునో. పేతురు 2 పత్రికలో చెప్తా ఉన్నాడు. ఏమంటే,
ఒకరిని ఊహన బట్టి పలికేది ప్రవచనము కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ వానిలో ప్రేరేపించి పలికేదే దేవుని యొక్క ప్రవచనము అని అంటారు. అనగా ప్రవచనము దేవుని యొక్క వాక్కు, ప్రవచనము దేవుడు పలికే మాట, ప్రవచనము దేవుని యొక్క వాక్యం, ప్రవచనము దేవుడు సంభవించబోతున్న జరగబోతున్న వాటి విషయాలను ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. అంతేకాదు, జరిగిపోయినవి, వర్తమానంలో జరుగుతున్నవి, జరగబోతున్నవి కూడా ప్రవచనములో చెప్పబడతా ఉన్నాయి. అది పరిశుద్ధాత్మ దేవుడు పలికే మాట, అనగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్కు ఎవరికి వచ్చనో వాడు దైవము, ఆమె దైవము, వారు దైవములై ఉన్నారు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథమే కాదు, క్రొత్త నిబంధన గ్రంథములో కూడా అనేక మందికి దేవుని యొక్క వాక్యము వచ్చను. సౌలు క్రీస్తును కలిగిన క్రైస్తవులను హింసించబోతున్నప్పుడు యేసు అన్నాడు, నీవు హింసించుచున్న యేసును, నజరేతు యేసును నేనే అని చెప్పాడు. దేవుని యొక్క వాక్యం అతనికి వచ్చింది. పాత నిబంధనలో చూసినప్పుడు ఆదాము మొదలుకొని అనేక మంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడాడు. దేవుని యొక్క వాక్యం వచ్చాను, వారు ప్రవక్తలయ్యారు, యాజకులయ్యారు. గమనించాల్సింది, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము నీకు వచ్చి ఉన్నది. దేవుని వాక్యం నువ్వు వినుచుండగా, నీకు వచ్చి ఉండగా, నీవు దానిని నువ్వు గ్రహిస్తే, దేవుని యొక్క వాక్యమందు నువ్వు విశ్వాసం ఉంచితే, నీవు కూడా దైవమే, దేవుని కుమారులే, కుమార్తెలే, బిడ్డలే. గమనించాల్సింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎవరికి వచ్చనో వారు దైవములు అని యేసు తన మాటలో చెప్తా ఉన్నాడు. అనగా వారు దేవుని కుమారులను, పిల్లలను అని అన్నారు. మరొక కండిషన్ ఏమంటే, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని పిల్లలు అనబడుదురు అని రాయబడింది రోమపత్రికలో. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యం ఎవరికి వచ్చనో, రెండవది దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో, మూడవది యోహాను సువార్త 10:37లో యేసు చెప్తున్న మాటలో చూసినట్టయితే గనక, నేను నా తండ్రి యొక్క క్రియలను నేను చేసి ఉంటే ఆ క్రియలను బట్టైనా నన్ను నమ్ముడి అని అంటున్నాడు. నేను దేవుని కుమారుడునని నమ్ముడి, నేను దైవమనని మీరు నమ్ముడి అని అంటున్నాడు. అనగా దేవుని యొక్క వాక్యము వచ్చి ఉండాలి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. మూడవది ఏమంటే, దేవుని ఆత్మచేత క్రియలు చేయగలగాలి. దేవుడు చేసిన క్రియలు, యేసు చేసిన క్రియలు నీవు చేసినప్పుడు నీవు దేవుని కుమారుడును, దేవుని కుమార్తెవును, నీవు దైవమునై ఉన్నావని దేవుని యొక్క వాక్యము తేటగా చెబుతా ఉన్నది. హల్లెలూయా. నరులు ఆయన పిల్లలు. 100వ కీర్తనలోని ఆయన మనల్ని కనెను, దేవుడే మనల్ని కన్నాడు, మనం ఆయన కన్న బిడ్డలము. ఆయన ఊపిరి అయి ఉన్నాం, ఆయన జీవాత్మై అయి ఉన్నాం. మనలో ఉన్నది ఏది కూడా మనది కాదు, ఆయనది. ప్రసంగి చెప్పినట్లుగా 12:7లో చెప్పినట్లుగా, తను దయచేసిన ఆత్మ ఆయన వద్దకు తిరిగి మరలిపోవును. ఎంత గొప్ప విశేషము. తుదకి నేను చెప్పేదేమంటే, మనము దైవములై ఉన్నాము. మీరు దైవములై ఉన్నారని చెప్పిన మాట, మనము దైవములై ఉన్నాము. మీరు నమ్మినచ్చైతే గనక విశ్వాసం ఉంచండి, మీలో సమూలముగా మార్పు వచ్చేస్తుంది. కానీ ఆది కాండములోనే చూసినప్పుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని పిల్లలు, వారు దైవములై ఉన్నారు. దేవుడు ఆయన యొక్క స్వరూపమందు పోలిక చొప్పున సృజించాడు. కాబట్టి దేవుని పిల్లలు దైవములై ఉన్నారు. వచ్చిన తిరకాసల్లా కూడా ఏమిటంటే, దేవత స్వరూపము కలిగి దేవుని కుమారుడిగా ఉన్న లూసిఫర్ వాడు పతనమైపోయి ఉండగా, వాడు దేవుని కుమారత్వమును కోల్పోయి ఉండగా, దైవత్వమును కోల్పోయి ఉండగా, పతనమైపోయి ఉండగా, వాడు దేవునికి విరోధి, క్రీస్తు విరోధి అయి ఉన్నప్పుడు వాడికి ఆ దేవుని కుమారుడు అనబడకుండగా నాశన పుత్రుడిగా
మిగిలిపోయి ఉండంగా ప్రియులారా వాడు హవ్వను దగ్గరగా చేసుకున్నట్టుగా ఆకర్షించుకొని మాట్లాడాడు. వాని యొక్క మాటల్లో చూసినట్లయితే మీరు చావరు ఈ పండు తింటే, మీరు దేవతల వలె మారిపోతారు అని దేవునికి తెలియను అని అన్నాడు. మీరు దేవతల వలె మారిపోతారు, మీరు దేవతలు. పిల్లలు గమనించాల్సింది, దేవతలు వేరు, దైవముల వేరు. గమనించాలి, దేవతలు ఎవరు అని అంటే గనక పతనమైపోయిన వారు దేవతలుగా తమకు తాము ప్రకటించుకొనుచున్న వారై ఉన్నారు. మేమును దేవుని సమానులమే, మేమును దైవములమే కాకుండా మేము దేవతలము, దేవుళ్ళుగా ఉండు వారమై తమకు తామే గొప్ప చేసుకుంటున్నారు. వారికి తెలుసు ఒక దినాన నాశనానికి వెళ్ళాలి, రెండో మరణము గంధకముతో మండుచున్న అగ్నిగుండంలో వేయబడాలని వారికి తెలుసు. కానీ వారితో పాటు మానవులు దేవుని దైవములు కాబట్టి వారిని దైవత్వాన్ని లేకుండా పొందకుండా దిగజార్చాలి, వారి వెంట నాశనాన్ని తీసుకుపోవాలని హవ్వముతో మీరు దేవతలు వలె నుందురు, మీ నేత్రాలు తెరబడతాయి, మంచి చెడులు తెలుస్తాయి, మీరు దేవత వలె ఉంటారు. నిజముగా వారి పండు దినమున వారు ఆత్మీయంగా చచ్చిపోయారు, అనగా వారి యొక్క దైవత్వాన్ని కోల్పోయారు, దేవుని వారసత్వం నుంచి తొలగిపోయారు, వారికి ఇవ్వబడిన అధికారం అంతా కూడా కోల్పోయారు. ఆదాముకు సృష్టిలో ఉన్న సమస్తమును అప్పగించి వాటికి పేరు పెట్టమని అధికారం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన వారసుడు ఒక రాజులాగా అధికారము కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పండు తిన్నారో వారు కోల్పోయారు అన్నది. వారు దైవములు కారిక. పిల్లలు గమనించాలి, వినుచున్నా, నీవు దైవమే అన్నావు, నేను అలాగ దైవం అవుతానండి, నేను అలాగ దేవుడిని అవుతానండి. చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను దేవునికి దూరం అయ్యాను, నేను కోల్పోయాను అని నీ మనస్సులో విచారము దుఃఖం వస్తుందా? అది మంచి పరిణామం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నరులారా తిరిగి రండి అని చెప్తా ఉన్నాడు. ఎలాగ తిరిగి రండి? తిరిగి వెళ్ళేది ఏ స్థితిలో వెళ్తారు, ఏ రూపములో వెళ్తారు? ఆయన రూపములో దైవములై కోల్పోయిన మహిమ ప్రభావములను పొందుకొని దైవములై తిరిగి దేవుని వద్దకు చేరవలసింది. నీకు ఆ కోరిక లేదా? విశ్వాసం ఉంచు. నా ప్రభుని యేసు నీలో పశ్చాత్తాపం కలగజేశాడు. నీ హృదయములో కదిలిక వచ్చింది. నీ తప్పును జ్ఞాపం చేసుకుంటున్నావు, నీ యొక్క పాపమును జ్ఞాపం చేసుకుంటున్నావు, నీకున్న బాధల కారణం ఏమైనదో విశ్లేషించుకుంటున్నావు. అది చాలు. నా ప్రభుని యేసు నిన్ను క్షమిస్తున్నాడు. ఆయన క్షమించి రక్షించి విడుదలచి నిన్ను ఆశీర్వదించి, తప్పుపోయిన కుమారుడు ఇతడు చనిపోయి తిరిగి బ్రతికాడు అని ఈ రోజున కూడా మనం ఈ లోకములో చచ్చిపోతున్నాం, దేవుల్లో తిరిగి బ్రతుకుచున్నాం, దైవముగా మారిపోతున్నాం. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నోటిగా నేనుంటాను, అలాగే నీ అన్న అయిన అహరోను లేడా, అతడు నీ నోటిగా ఉంటాడు, నీ నోటికును అహరోను నోటికును నేను తోడై ఉందును అని చెబుతూనే నిర్గమకాండము 4వ అధ్యాయము 6వ వచనములోనే 16వ వచనములో చెప్తా ఉన్నాడు. ఏమంటే, నీవు అతనికి దేవుడై ఉందువు అని అంటున్నాడు. అహరోనుకు దేవుడివై ఉందువు అని మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియుల గమనించాలి, ఎందుకు మోషే దేవుడిగా ఉంటాడు అంటే, దేవుడు చెప్పినవి మోషేకు చెప్పినవి మోషే అహరోనుకి చెప్తాడు. దేవుడు చెప్పినట్లుగా దేవుడు చేయాల్సిన కార్యాలు మోషే చేస్తున్నాడు. హల్లెలూయా. యేసు చెప్పినట్లుగా దేవుని వాక్యం ఎవరికి వచ్చునో, దేవుని ఆత్మచేత ఎవరు నడిపించబడతారో, ఎవరు దేవుని క్రియ చేస్తారో వారు దైవమై ఉన్నారు. మోషేకు దేవుని యొక్క వాక్యం వచ్చింది, దేవుడు మాట్లాడాడు. రెండవది, మోషే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు, పొంది ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయనలో ఉండి ప్రజలతో మాట్లాడుతున్నాడు, అహరోనుతో మాట్లాడుతున్నాడు, ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ వారిలో ఉండి జరగబోయే సంగతులు చెప్తా ఉన్నాడు. పాలు తేనె ప్రవహించు దేశమునకు ప్రభు నడిపిస్తాడు. మీరు మనవడతాం,
మీరు భయపడకుడి, ఎర్ర సముద్రము చూచి భయపడకుడి, ఫరో సాయను చూచి భయపడకుడి. మీరు అలాగే నిలుచుండి ప్రభు అనుగ్రహించు రక్షణను చూడుడి అని జరగబోయే సంగతిని ప్రవచించాడు. దేవుని యొక్క ఆత్మావేశముతో అతడు క్రియ చేస్తాడు. కర్రతో చేయి చాపాడు, ఎర్ర సముద్రం పాయల చేస్తాడు, బండ నుంచి నీళ్లు తప్పించాడు, క్రియ చేస్తాడు. దేవుడు చేయాల్సిన కార్యమును, క్రియను, అద్భుత కార్యమును మోషే చేస్తాడు. ఐగుప్తులో చేస్తాడు, ఐగుప్తులు విడిచినాక చేస్తాడు, అనేక కార్యాలు చేస్తాడు. కాబట్టి మోషే అహరోనుకు దేవుడిగా ఉన్నాడు, దైవముగా ఉన్నాడు. ఫరోకు మోషే దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. గమనించాలి, మనము నిజస్థితి మనం తెలుసుకోవాలి. మనము దైవములై ఉన్నామని మనం గుర్తెరగాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దైవమై ఉన్నప్పుడు దైవ ఆత్మ నీలో ఉంటుంది, దేవుని వాక్కు నీతో ఉంటుంది, దేవుని శక్తి క్రియ చేసే బలము నీలో ఉంటుంది. ఫిలిప్పు 4:13 పౌలు చెప్పినట్లుగా నన్ను బలపరచను వాని యందే సమస్తమును చేయగలను అంటున్నాడు. ఈ లోకమంతా శాసించి ఆధిపత్యం వహించాలని సాతాను కోరుకుంటున్నాడు. అశాశ్వతమైన కాలం వాడుకుంది, వాడికి కాలం నియమించబడింది. వాడు నాశనానికి పోతున్నాడు. వాడు వెంబడి వెళ్ళిపోయారు, అందరూ నాశనానికి పోతారు. ఈ రోజున పరిపాలన చేసే రాజకీయ ప్రభుత్వాలు కూడా వాడి స్వాధీనంలో ఉన్నాయి. దానియేలు గ్రంథములో కూడా చూస్తున్నప్పుడు వారు పోరాడుతున్నట్టుగా రాజులు వాడు పక్షమున ఉండి వారి పక్షము నుండి పోరాడుతున్నారు. ఎఫెసీ 6:12 చూసినట్లయితే పోరాడువాడు దురాత్మ సమూహములతో పోరాడుచున్నాడు. క్రైస్తవుడు సర్వంగ కవచమును ధరించుకున్న వాడే పోరాడుతున్నాడు. ఎవనికి ఇవ్వబడుతుంది సర్వంగ కవచం అంటే? దైవమై ఉన్న వానికి సర్వంగ కవచము ఇవ్వబడుతుంది. ప్రియులారా, సర్వంగ కవచం బయట వేసుకునే శిరస్త్రానము కాదు, ఖడ్గం అంటే నిజమైన ఖడ్గము కాదు, పైన వేసుకునే అస్త్రాలు కావు, అవి కావు. అవన్నీ కూడా ఆత్మీయమైన అలంకారములు, దేవుడిచు సర్వంగ కవచములు. ప్రియులారా గమనించాలి, సర్వ అంగ కవచము అనగా నీ యొక్క ప్రతి అంగమును, ప్రతి అవయమును కప్పుకోవలసింది. లోకమునకు నీ శరీర అవయములకును భేదం ఉండాలి, అడ్డు ఉండాలి. ఏది నిన్ను ప్రభావితం చేయకూడదు. నీ ఇంద్రియములు ఏవి కూడా లోకము చేత ప్రభావితము కాకూడదు. నీ దైవత్వాన్ని కోల్పోకుండా ఉండు నిమిత్తము నిగ్రహము కలిగిన ఆత్మను నీకు ప్రభు ఇచ్చున్నాడు రాత్రి. హల్లెలూయా. నిగ్రహము కలిగిన ఆత్మను ప్రభు నీకు ఇచ్చున్నాడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ నీకు ఇచ్చాడు. నీలోని దేవాత్మ ఉన్నది. నీవు దైవమని రుజువుపరచుకోవాలంటే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత అనుదినము నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క ఆత్మచేత అనుక్షణము నువ్వు నడిపించబడతా ఉంటావు. దేవుని యొక్క క్రియలు నువ్వు చేస్తూ ఉంటావు. గమనించు, ఇది పాస్టర్లకి దైవజనులకి ఏ లేదు కదా, మాకలాగా సంభవించును అనుకుంటున్నావా? ప్రతి వానికి నీది అవసరం. ప్రతి వారు దైవమై ఉండాలి, దైవముగా మారాలి. ఎందుకంటే దేవుని పిల్లలు దైవములై ఉన్నారు. దేవలోకములో దైవములే ఉంటారు, దయ్యాలు ఉండవు. పిల్లలు గమనించాలి, మనము దైవములై ఉండి దయ్యాలుగా బ్రతకటము దేవునికి ఇష్టము కాదు. తిరిగి మనలను దైవములుగా మార్చడానికే దైవమై ఉన్నవాడే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనుషులైన మనము దైవములని గుర్తు చేస్తున్నాడు. యేసే చెప్తున్నాడు, మీరు దైవములని. కాకుంటే దేవుని యొక్క వాక్యము నీకు ప్రత్యక్షత ఉండాలి. దేవుని ఆత్మచేత అనుదినమును అనుక్షణమును నడిపించబడుతూ ఉండాలి. దేవుని క్రియ నీ జీవితంలో జరుగుతూ నీవు చేస్తూ ఉండాలి. ఈ మూడు కూడా కలిగి ఉన్నప్పుడు రుజువు అవుతుంది ఏంటంటే నీవు దైవమై ఉన్నావు. నేను చేస్తున్న క్రియలనైనా చూచి నమ్ముడి అని యేసు చెప్తున్నాడు, దేవుని కుమారుడని. కాబట్టి ప్రియులారా, దైవమునకు విచారం ఉండదు, దైవమునకు దుఃఖం ఉండదు, దైవమునకు పిరికితనం ఉండదు. దైవమునకు ఏది కూడా బంధించాల శక్తి కలిగి ఉండదు. అన్నీ కూడా అతీతము, అన్నిటికీ అతీతముగా ఉన్నవారు దైవములై ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న వాటి అన్నిటిని అతీతముగా వాటిని దాటి యువర్ సుపీరియర్ టు ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో అన్నిటికీ నువ్వు అధిగమించుంటావు, అతీతముగా ఉంటావు. నథింగ్ హార్మ్నెస్ డూ టు యూ. నీకు హాని ఏది చేయలేదు. నువ్వు దైవమై ఉన్నావు, నువ్వు దైవమై ఉన్నావు.
ఈ రాత్రికాల సమయంలో నువ్వు దైవమై ఉన్నావని ఎరిగి ఉంటే నీ తండ్రికి దేవుడిని వేడుకుంటావు, ఆయనందు విశ్వాసం ఉంచుతావు. నువ్వు అవునన్నా కాదన్నా కూడా మరణించిన తర్వాత దేవుని వద్దకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. అయితే క్రైస్తత్వము తీసుకోలేదని బాధ లేదు, క్రైస్తవుడని సంతోషము కాదు. దేవుని యొక్క వాక్యము అనుదినము నువ్వు కలిగి ఉండాలి, వాక్యము నీకు వచ్చి ఉండాలి, నీ ప్రత్యక్షత కలిగి ఉండాలి. అటువంటప్పుడు నీవు రూపాంతరం పొందుతావు. నువ్వు దైవమని, దైవ బిడ్డవని రుజువు అవుతా ఉంటుంది. నువ్వు చనిపోకముందు నువ్వు జీవించాలి, నువ్వు దైవముగా రూపాంతరం పొందాల్సి ఉంది. ప్రియుల గమనించాలి, మనుష్య కుమారుడు శిలువ మీద ఎక్కాడు, మనుష్య కుమారుడుగా చనిపోయాడు, దైవముగా తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఇది ప్రతి మనిషికి ఇది సాధ్యమని రుజువు చేసి తండ్రి వద్దకు వెళ్ళాడు. అటు కృప మనకున్నది. నీ బాధలు, నీ అప్పులు, నీ శోధనను, ఉద్యోగం లేదని, చదువు భంగమైందని, అనారోగ్యమని, మరొకటి చేత చింతిస్తున్నావా? డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. దేనికి నువ్వు భయపడకు. నీ స్థితి దిగజారిపోయింది అనుకుంటున్నావా? నథింగ్ డూయింగ్. ఇప్పుడే ఈ క్షణమందే నా యేసు యొక్క ఆత్మ నీ మీదకి దిగి వచ్చెను. నేను దైవము కావలసిన ఆ పరిస్థితిలోనికి రూపాంతరము పొందించుచున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచితే కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. దై జీసస్ సమకూరు, దై జీసస్ నమకో సమకారాస్. నా బిడ్డలారా, ఇదిగో నేను వచ్చు కాలం అతి సమీపముగా ఉన్నది. మీ స్వరూపంలో మార్చుకొనుడి, మీ ప్రవర్తన ద్వారా మార్చుకొనుడి. ఆజ్ఞించుచున్నాను, విశ్వాసముతో మార్చుకొనుడి. మీరు దైవములై ఉన్నారని నేనే చెప్పి ఉన్నాను, సర్వోన్నతిని కుమారులని నేనే చెప్పి ఉన్నాను. నా వెంట తీసుకుని పౌదును, వచ్చుచున్నాను. జాగరము లేదు, ఆలస్యము లేదు, శీఘ్రమే వచ్చుచున్నాను. దైజమొక్కరోజు. ఎంత గొప్ప దేవుడు అయ్యా యేసు. ఈ లోకానికి వచ్చి నాయన పాప శరీరము కలిగి ఉన్న మా శరీర ఆకారములోనికి వచ్చి నాయన మానవునికి మరణం వచ్చును, మరణము అనంతరము దైవముగా దేవలోకమునికి పరలోకమునకు ఎక్కుపోవునని ఒక రుజువైన మార్గముగా నిలిచావు. అటు కృప మా అందరికీ కలుగులాక. ఏ రక్తమైతే చిందించావా ఇప్పుడే మా పాప క్షమాపణ విమోచన దయచేయి. ప్రతి శ్రమను, ప్రతి శోధనను, ప్రతి ఇబ్బందిని, ఆటంకమును నీ హస్తంలోకి అప్పగిస్తున్నాయి. ఎందరైతే విశ్వాసం ఉంచారో వారు ఇప్పుడు దైవములై ఉన్నారని నువ్వు సెలవిచ్చిన ప్రకారముగా విశ్వాసం ఉంచారు. వారందరినీ నువ్వు దీవించా, లేని వారిని కూడా నువ్వు దర్శించా. ఈ పరిచర్యను విస్తరింపచేస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోత, మీకు శుభవందనములు. మరో వచ్చే వారం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఫస్ట్ లవ్ ఇది దేవుడు ఇచ్చిన జననం నాకు. ఫస్ట్ లవ్ ఇది మనసుని మలిచే వాక్యం నాలో. ఫస్ట్ లవ్ ఇది నడకలు నేర్పిన మార్గం నాకు. ఫస్ట్ లవ్ ఇది మరణం దాకా నిలుచును నాలో. దేవా ఈ ప్రేమను నువ్వు పంచగా, దేవా ఈ రచనల తొలి భాషగా, దేవా ఈ ప్రేమను నువ్వు పంచగా, దేవా ఈ రాగమే తొలి పాటగా. ఫస్ట్ లవ్ ఇది దేవుడు ఇచ్చిన జననం నాకు. ఫస్ట్ లవ్ ఇది మనసుని మలిచే వాక్యం నాలో. ఫస్ట్ లవ్ ఇది నడకలు నేర్పిన మార్గం నాకు. ఫస్ట్ లవ్ ఇది మరణం దాకా నిలుచును నాలో. ఫస్ట్ లవ్